So today, I'm talking about a holy fear. The fear of God is not about being scared of God. It's a precious treasure. Eppudana observe chesara, if you really want, the fear of God can actually stop you from sinning. పాపములో పడిపోకుండా మనల్ని ఆపి కాపాడేది fear of God. See, we preach so much. We preachers have led you wrongly. We tell you so much about God's love. We don't tell you how serious it is to flout His law. చాలా చెప్పేస్తాం దేవుని ప్రేమ సోరిపి. కానీ ఒక్కసారి you know that if it gets into him, you will be in trouble. ఎంత ప్రేమిస్తాడో అదే ప్రేమతోటి ఆయన దండిస్తాడు. And the punishment of God is never for destruction, it is to reconstruct you and to restore you. So today God is giving a call unto us. Thou should have holy fear of God. పరిశుద్ధమైనటువంటి దేవుని పరిశుద్ధమైనటువంటి భయం, దైవికమైనటువంటి భయం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం ఎక్కడన్నా నిధిని పెడితే సీసీ కెమెరాస్ హంగామా చేసి జాగ్రత్త పెడతాం, ఎవడు రాకూడదు. దేవుని భయము భక్తి మనం ఎప్పుడు మన లోపల సీసీ కెమెరాలు పెట్టుకొని ఉండాలన్నమాట. భయం భక్తిలో ఉన్నానా, మాట్లాడుతున్నానా, నడుస్తున్నానా, చూస్తున్నానా, చేస్తున్నానా, ఎవ్రీథింగ్. Now this is a kind of fear that eradicates all other fears. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు దేనికి భయపడ్డు. ఎప్పుడు నీకు నాకు దేవుని భయం ఉంటే, ఆ వణుకు ఉంటే, ఆ దేవుడు అంటే భయం ఉంటే, ఇక ఏ భయం కూడా నిన్ను ఇట్ కెనాట్ పుట్ యు డౌన్. యు విల్ నాట్ బీ స్కేర్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీయింగ్ స్కేర్డ్. దిస్ ఇస్ అబౌట్ అ హోలీ ఫియర్. It is about being terribly scared to be away from Him. What is the fear of God? It is to be terribly scared to be away from Him, in one word. So, దేవుడు అంటే ప్రేమ ఏంటి అంటే, ఆయనకు దూరం అయిపోతాం మేము. ఏదైనా పర్వాలేదు కానీ అది మాత్రం జరగకూడదు. ఆయన్ని ప్రేమిస్తూనే ఆయనకి దూరంగా బ్రతకగలం మనం, భయం లేక. ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ని ఆయనంటే భయపడాలి కూడా. సో వాట్ ఈస్ ద ఫియర్? వాట్ ఈస్ ఇట్ టు ఫియర్ గాడ్? ఈజ్ ఇట్ టు బి అఫ్రేడ్ ఆఫ్ గాడ్? నో, ఇట్ ఈస్ సర్టన్లీ నాట్ బీయింగ్ స్కేర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్ విత్ రెవరెన్స్ అండ్ అడరేషన్. దేవునితో ఒక ప్రేమలో పడటం, ఒక రకంగా భయము భక్తి. అంటే ఈ భయం ఎటువంటిదంటే, లోక భయము నిన్ను అక్కడ నుండి దూరపరుస్తుంది, దేవుని భయము నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. ది ఫియర్ ఆఫ్ గాడ్ డ్రాస్ యూ నై టు గాడ్. ది ఫియర్ ఆఫ్ మ్యాన్ డ్రాస్ యూ అవే ఫ్రమ్ హిమ్. అమ్మో ఇక్కడ సింహం ఉందంటే అమ్మో అని భయపడి, దట్స్ బీయింగ్ స్కేర్డ్. అక్కడ దేవుడు ఉన్నాడు, అమ్మో దేవుడున్నాడు అని దేవుని దగ్గరికి వచ్చేయడం. That's falling in love with Him with no conditions. God always is in the business and has been in the business and will be in the business of drawing people to Him. నశించిన దాన్ని వెతికి నేను ఎక్కడో దుబాయ్లో వెతికి రక్షించాడు. సో హిస్ బిజినెస్ ఇస్ ఆల్వేస్ టు డ్రా పీపుల్ టు హిమ్. ఆయన దూరపరచడానికి ఈ లోకానికి రాలేదు, ఆయన మనల్ని తన వశము చేసుకుంటానికి, చేర్చుకుంటానికి ఈ లోకానికి వచ్చాడు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ద కీ ఫ్యాక్టర్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దట్ విల్ హెల్ప్ us గెట్ క్లోజ్ టు హిమ్. దేవునితో నీకు ఒక సన్నిహితమైనటువంటి సంబంధం కావాలి. ఇఫ్ యూ వాంట్ to have an intimate relationship with God, you cannot have intimacy of God if you do not have fear of God. ఆషామాషిగా దేవునితో ఉంటే కాదది. దేవుడు అంటే భయం లేకపోతే నీకు ఇంటిమేట్ రిలేషన్షిప్ రాదు.
సో నీకు ఇంటిమసీ కావాలంటే ఫస్ట్ దేవుడు అంటే భయపడాలి. ఎటువంటి ప్రేమతో ఆయన్ని అడ్డోర్ చేసి ది ఆఫ్ గాడ్. ఏమని రాసినట్టే ప్రకటన గ్రంథంలో ఆయన్ని చూసి దేవదూతలు పరిశుద్ధుడు ఎవ్రీ టైమ్ దే లుక్ ఎట్ హిమ్, ఐ మీన్ దే ఆల్ స్టక్ దేర్, ఆల్ ఇస్ వావ్. And it goes on and on and on for eternity. నిత్యము పరిశుద్ధుడు అంటే అంత awesome God. మనం పాడేస్తాం our God is an awesome God. We don't even know what awesome is. And the craziest jargon today is everything. I'm coming 10 o'clock, I'll be there. Awesome. What's awesome about it? You know, awesome is God. Nothing else can be awesome. Nothing else can be awesome. దేవుడు ఎప్పుడు కూడా మాన్యువల్ ఇవ్వకుండా నిన్ను వదిలిపెట్టడు. He'll tell you. ఒక కారు కొన్నా, బైక్ కొన్నా ఒక మాన్యువల్ వస్తుంది. He will always tell you how to live, how to go about. నేను ఒక నూతన ప్రదేశానికి తీసుకెళ్తే బేసిక్ ఫ్రేమ్వర్క్ నీకు ఇచ్చేస్తాడు, డీటెయిల్స్ ఇవ్వడు. ఆన్ అ డైలీ బేసిస్ నీకు డీటెయిల్స్ రిలీజ్ చేస్తాడు, బట్ బేసిక్ ఫ్రేమ్వర్క్ మాత్రం నీకు ఇచ్చేస్తాడు. Exodus 20 something very tragic happens. When you read Exodus 20:18 to 21 very quickly. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. అయ్య బాబోయ్, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. So they actually refused to hear the voice of God. What a tragedy. దేవుడు వాళ్ళతోటి మాట్లాడుకుందామని దగ్గరికి తీసుకుని వస్తే ఆ ఉరుములు అది అంటే ఆయన పరిశుద్ధత, ఆయన ఆసమ్నెస్ని చూసి వీళ్ళు భయపడిపోయి, బాస్ మోసెస్ ఆ పని ఏదో నువ్వు చేసుకో, మేం మాత్రం ఆయన స్వరాన్ని వినం. There is a distinction between holy fear and being scared. Very interesting. 19th verse lanemo, you speak to us, we will listen, but do not let God speak to us or we will die. They said that. What did he say in 19? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, this is చాలా కీలకమైనది, the key words for us today. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకు. ఓ బాబోయ్, భయపడొద్దంటాడు, భయం కలగమంటాడు ఏంటి? నాకు అర్థం కాదు. అది భయపడొద్దన్నాడు ఒక రకంగా, బట్ ఆయన అంటే భయం కలిగినాడు. మళ్ళీ ఒకసారి చదువు. భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకు. ఆయన భయము, ఈ హడావుడి భయం కాదు, ఆయన భయము మీకు కలుగునట్లుగా నిన్ను పరీక్షించడానికే వచ్చాడు దేవుడు. అంటే వాళ్ళకి కలిగిన భయము అసలు కలగాల్సిన భయంకి తేడా ఉంది ఇక్కడ. There is a distinction between the fear that they were in and the fear they're supposed to have. The godly fear was missing in them. That fear is a profound reverence, and that will remain all the days of our lives and keep us away from sin. ఆ దేవుని భయము ఎటువంటిదంటే the fear of him. ఆయన అంటే భక్తితో కూడినటువంటి భయము, వణుకుతో కూడినటువంటి భయం, పాపము నుండి మనల్ని దూరంగా పెట్టేటటువంటి భయం. వావ్. ఈ ఉరుములు చూసి మీరు భయపడద్దు. యాక్చువల్గా ఇది మేము టెస్ట్ చేయడానికి, అస్సలు దేవుని భయము మీకు కలుగుటకే. దేవుని భయము మీకున్నట్లయితే ఇటు చూస్తావు ఉరుముని, నో ప్రాబ్లం. ఆయన అనుమతి లేకుండా ఆ ఉరుము నీ మీద పడదు, పిడుగు నీ మీద పడదు. పడితే దేవునికి స్తోత్రం, అందరికి విడుదల కాదు. కానీ ఆయన అనుమతి లేనిది ఏది కూడా జరగదు. సో యూ విల్ లుక్ ఇన్ టు ద ఫేస్ ఆఫ్ దే దట్ ట్రై టు స్కేర్ యూ ఆర్ ద థింగ్స్ దట్ ట్రై టు స్కేర్ యూ బికాజ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడు మనకి తోడై ఉండగా మనకి విరోధి, చెప్పండి నాకు అది, దేవుడు మనకి తోడై ఉండగా మనకి విరోధి, మొత్తం చెప్పండి.
చెప్పండి, దేవుడు నాకు తోడై ఉండగా నోబడీ నీకు తోడై ఉండంటే, ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్, ఖలాస్, నథింగ్ కెన్ డిస్టర్బ్ యూ. This fear of him is a fear of being terrified to be away from God. I can lose everything in life, but not him. I was just thinking even to myself that can I lose anything? I'm ready, but I can't lose him. I can't even bear the distance between him and me. I say, hey God, where are you? I wouldn't like to search for him. ఆయన వెతికే పరిస్థితికి మనం రాకూడదు. ఆయన లోపలే ఉండాలి. You should never lose him, never lose his presence, never lose his intimacy. But can we lose it? Yeah, we can lose it. We can lose it. మనం చేసే చేష్టలకి మాట్లాడే మాటలకి we can lose that. The fear of God is not understood by anybody outside the church and some people inside the church also. The fear of God is not being stuck down by God. The fear of God is being attracted to God. It's a deep and holy and reverential respect and awe for God and God's word. దేవుని వాక్యం అన్నా, దేవుడన్నా, దేవుని ఆరాధన అన్నా, ప్రార్థన అన్నా, భయము, భక్తి, అదొక ప్రేమ. పరిగెత్తుస్తావు. అరే చర్చిలో ప్రార్థన జరుగుతుంది, పరిగెత్తెళ్దాం. పనులు ఉంటాయి, రేపు బతుకుంటాలి కదా పనులు చేసుకోవాలంటే. ఈరోజు ఏదో బతుకున్నాం చూసేద్దాం, రేపు లేకపోతే ఈరోజు ప్రార్థించాలి మనకి. ఫైనల్, అదే ఫైనల్ కాల్ కావచ్చు. వెళ్దాం, దేవుని ప్రార్థన అన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని ఆలయం అన్నా, ఓ ప్రేమ, ఒక భయం. హే గాడ్, గాడ్, ఇట్స్ బికమ్ వెరీ క్యాజువల్. గాడ్ స్పోక్ టు మీ, గాడ్ స్పోక్ టు మీ, గాడ్ స్పోక్ టు మీ. అట్లా పట్టుకుని నాకు ఊపేయాలంటే, ఇప్పుడు రా నీతో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది నీతో. Just God spoke to me. No, it's not that easy. There were millions of people and God spoke to only one person because they were not ready. Only that person was ready. సిద్ధంగా ఉండి సన్నిహితంగా ఉన్న వాడితోటి మాట్లాడుకుంటాడు. ఎవరు పడితే వాడితో మాట్లాడు దేవుడు. Let me tell you this. Throughout their journey, ఎన్నిసార్లు వాళ్ళు ఐగుప్తులు బాగుంది. I wish we were there. There were onions there. There was meat there. Everybody, they were thinking about Egypt. But did you ever read a verse that said Moses thought of going back to Egypt? He had everything. He had the best that people can even dream of. బట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉన్నటువంటి మీదేం దేశం, ఆ ప్రదేశంలో ఎప్పుడైతే దేవునితో ఒక ఎన్కౌంటర్ అయిందో దాని తర్వాత ఎప్పుడు తిరిగి వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు. మనం if you and I have an encounter with God in the real sense, you will never ever turn back to God. There's something wrong with us, not with God. It can never be wrong with God. Something wrong with us. We have not had a serious encounter. We talk about God. అక్కడ విని ఇక్కడ విని, తెలుగులో ఉంటుంది ఎంగిల కూతులు అంటారనమాట. ఆడు మాట్లాడి వీడు మాట్లాడి ఆ మెసేజ్ ఈ మెసేజ్ వాడి దగ్గర ఇవన్నీ విని అసలైన సారం ఉండదు. సో పైకి తేలుతూ ఉంటాము, నాటబడం. The fear of God. God is very deep. And He wants us to have a very deep walk with Him. Very deep walk with Him. ఒక లోతైనటువంటి అనుభవంలోకి తీసుకుని వెళ్ళాలి అంటాడు. Come to the deep అంటాడు కదా. When you read the Gospels, you'll see that. Come to the deep. I'm talking about a bold fear, where that fear, my God, దేవుడు పోయావు కానీ నేను పైకి వెళ్తాను. వెళ్ళాడా మోషే? యా, దట్ కైండ్ ఆఫ్ ఫియర్ దట్ డ్రాస్ యూ. నేను దేవుని దగ్గరికి చేర్చేటటువంటి భయం అది. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాలనుకున్నారు, మాతో వద్దు, పాస్టర్ గారితో మాట్లాడి చాలు, ఇంకెవరితోనో మాట్లాడింది.
పాస్టర్ మధ్యవర్తి కాదు. అయిపోయారు ఈ మధ్యకాలంలో టెలివిజన్ గందరగోళం వచ్చిన తర్వాత మధ్యవర్తి లేరు, కారాలు. ఈ యాజకత్వం అందరికీ ఇచ్చాడు. రాయల్ priesthood has been given to every believer. Of course you need a shepherd. God institutes shepherds, but not mediators. There was only one final mediator on the cross of Calvary. మధ్యవర్తి లేడు. మధ్యవర్తి అక్కడ ఆ పని చేశాడు, తెర చినిగిపోయింది. You can enter into his presence. You don't need somebody else to offer your sacrifice. ఆ కాలంలో యాజకుడి దగ్గర తెస్తే యాజకుడు తీసుకొని ఇచ్చాడు. No. Now you bring your own offerings directly to God. The fear of God gives you the freedom to offer your best to God. It is a bold fear and it is love at its best. 1 John 4:18 says, there is no fear in love, but perfect love drives out fear, because fear has to do with punishment. The one who fears is not made perfect in love. 1 John 4:18. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును పోగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పూర్ణము చేయబడినవాడు కాడు. You want to be perfect in love, you should be somebody who fears God. If I don't fear God, I can't really perfectly love you. It is such a reverence for God that one who fears him is gripped by a holy desire to please God. You better write down that. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు అంటే ఏంటంటే he'll be gripped by this idea of I have to please God. ఏం చేసినా ఐ హ్యావ్ టు ప్లీజ్ గాడ్. దేవుడు భయం అంటే నా మాటలో ఐ హ్యావ్ టు ప్లీజ్ గాడ్, నా చేష్టలో ఐ హ్యావ్ టు ప్లీజ్ గాడ్. దాట్స్ అ కంటిన్యూస్ థింగ్. ద బైబుల్ డిస్క్రైబ్స్ దిస్ ఇన్ Proverbs 8:13. ఇట్స్ వెరీ క్లియర్. సామెతలు 8:13 ఉంటుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ హేట్రెడ్ ఆఫ్ ఈవిల్. You cannot love God while you cling on to evil. You cannot fear God if you cling on to evil. చెడుతనమును అసహించుకొనుటే. To shun evil. When evil comes close to you, it is also a sin to tolerate it. When sin comes close to you, it is also a sin to tolerate it. నీ దగ్గరికి పాపం వచ్చినప్పుడు దానిని నువ్వు టాలరేట్ చేస్తే అది కూడా పాపమే. ఏం చేస్తామండి? దగ్గరకు వచ్చింది, నువ్వేం చేసావు? లేచి వెళ్ళిపోవచ్చు కదా, పని తోసేయి, లేకపోతే వెళ్ళిపో. దగ్గరకు వచ్చేవరకు ఎందుకు ఏం చేస్తున్నావు? సడన్గా వచ్చి అని రాదు కదా. బార్ won't come to you, you go to bar. Whether you go to bar, woman, or something, it just doesn't happen, no? I was sleeping and suddenly I saw myself before this lady. It doesn't happen like that. Either you go or they come. సో అంత దగ్గరికి వచ్చే వరకు ఎందుకు ఉన్నావు నువ్వు? నీకు తెలీదా? ఆనేదో అనుకుంటున్నావా? Don't you think us as Christians we do that? Sometimes we feel I can handle it. No, you can't. You can't. That's why it took God to come. You can't handle sin. Because sin is powerful. You need the power of God to handle sin. Don't even handle it, to shun it away. You need the fear of God to shun it away. You need the power of God to actually put it to defeat. Being afraid of God helps us. It keeps us from sinning. Malachi 3:16-18 says something very exclusive. Malachi 3:16-18 వరకు మనం చూస్తే, then those who feared the Lord talked with each other, and the Lord listened and heard. I love this. మీరేదో మాట్లాడేసుకుంటా, ఓ నిజంగా దేవుడు భలే చేస్తున్నాడు కదా, దేవుడు విండు. అట్లా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకుంటారు, విండు. మనమే అవతల పక్కన మాట్లాడుతున్నా ఇక్కడ వింటామని ట్రై చేస్తాం. ఆయన విండే ఎవడు పడితే
ఎవరి మాటలు వింటున్నాడంట? యెహోవాయందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. వావ్! ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకున్నా యెహోవా యందు ఇప్పుడు దీని తర్వాత ఫెలోషిప్ జరుగుతుంది మీకు. ఒక్కొక్కడు ఒక్కో టైపు. మీకు క్లబ్స్ ఉంటాయి, సండే క్లబ్స్ ఉంటాయి మీకు. వాళ్ళతో తప్ప మీరు ఇంకొకరిని కలవరు. వాళ్ళతో కలిసే పద్ధతి వేరు, వేరే వాళ్ళని కలిసే పద్ధతి వేరు. కొత్త వాళ్ళని వస్తే చక్కగా ప్రేమగా ఆప్యాయతతో వాళ్ళని పలకరించే, ఇది మా పని కాదు, ఇది వెల్కమ్ టీమ్ పని. పలకరించరు. మాట్లాడుకునేది ఉంది, ఈ చీర ఎక్కడ కొన్నావు, ఇది ఎక్కడ కొన్నావు, ఈ ప్యాంట్ ఎక్కడ కొన్నావు, సూట్ ఎక్కడ కొన్నావు, యాదవది, ఈ తప్పులు, ఈ మాటలు తప్పితే దరిద్రం ఇంకోటి ఉండదు. బట్ వెన్ పీపుల్ హూ ఫియర్ గాడ్ టాక్, దే టాక్ డిఫరెంట్లీ. నాట్ దట్ దే వోంట్ అప్రిషియేట్, బట్ దే విల్ టాక్ డిఫరెంట్లీ. వేరుగా మాట్లాడతారు. అట్టివారు దేవుని భయము భక్తి కలిగి మాట్లాడుకునే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే దేవుడు యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అమ్మ దూరం నుంచి కాదు, యెహోవా హే, నేనంటే భయపడే ఐజాక్ను, నేనంటే భయపడే జోయలును ఏదో మాట్లాడుకుంటున్నారని. ఈజ్ నాట్ స్నూపింగ్, ఈజ్ నాట్ స్నూపింగ్. ఏం మాట్లాడదో తెలుసు. నీ నోటి మీద పెదవి మీద మాట్లాడకుండా ఆయనకి తెలుసు. కానీ హోలీ కాన్వర్సేషన్స్ ఆయనకి ఇష్టం వింటాం.